తుర్కపాలెంలో మరణ మృదంగాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ చేతగానితనం వల్ల మరో మహిళ మృతి చెందింది. తీవ్ర జ్వరం కారణంగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ కృష్ణవేణి అనే మహిళ మృతి చెందడంతో గ్రామంలో మరోమారు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో 3-4 నెలల్లో వరుసగా 45 మంది చనిపోయినా పెద్దగా పట్టింపు లేకుండా సర్కార్ వ్యవహరించిందని, ఆ నిర్లక్ష్యమే కృష్ణవేణి మరణానికి కారణమని గ్రామస్తులు ఆగ్రహిస్తున్నారు. గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో వరుస మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత 5 నెలల్లో దాదాపు 45 మంది గ్రామస్తులు చనిపోయారు. దీనిపై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. దాంతో ప్రభుత్వం నిద్రలేచి హడావిడి చేయడం మొదలుపెట్టింది. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి రక్త నమూనాలు సేకరించారు. ఆ తరువాత ఏమైందో ఏమో గాని ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. వరుస మరణాలకు కారణాలను గుర్తించలేకపోయింది కూటమి ప్రభుత్వం. గ్రామానికి చెందిన వారు జ్వరంతో బాధపడటం, హాస్పిటల్ కి వెళ్లడం, అక్కడ 3-4 రోజులు చికిత్స పొందడం, ఒంట్లో అవయవాలన్నీ డ్యామేజ్ కావటం, చివరకు శవమై ఊళ్ళోకి వెళ్లటం రొటీన్ గా మారింది. ఈ క్రమంలో దాదాపు 4 నెలల్లో 45 మంది చనిపోయారు. కానీ ప్రభుత్వం మాత్రం 29 మంది మాత్రమే చనిపోయారని లెక్కలు తగ్గించి చెబుతోంది. కూటమి ప్రభుత్వం కనీసం మృతుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం కూడా అందించలేని చేతకాని ప్రభుత్వంగా మారిందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రభుత్వం చేతగానితనం వల్ల తురకపాలెంలో మరణాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తురకపాలెంకి చెందిన చల్లా కృష్ణవేణి మృతి చెందింది. కృష్ణవేణికి 3 రోజుల క్రితం తీవ్రమైన జ్వరం వచ్చింది. విజయవాడకు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంది. అయినా జ్వరం తగ్గకపోగా తీవ్రం కావడంతో ఆమె బంధువులు మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ కు తీసుకొచ్చారు. అక్కడ బెడ్లు లేకపోవడంతో ఎన్ఆర్ఐ హాస్పిటల్ కు వెళ్లారు. అక్కడ ఆరోగ్యశ్రీ కార్డు పనిచేయడం లేదని చెప్పారు. ఆరోగ్యశ్రీ పనిచేయడం లేదు కాబట్టి ఆమెకు వైద్యం చేస్తే రోజుకు 30,000 రూపాయలు అవుతుందని ఎన్ఆర్ఐ హాస్పిటల్ సిబ్బంది చెప్పారు. అంత మొత్తం చెల్లించలేని కృష్ణవేణి భర్త ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే విలువైన సమయం గడిచిపోవడంతో కృష్ణవేణి పరిస్థితి విషమించి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. చివరికి కృష్ణవేణి మృతదేహానికి పోస్టుమార్టం కూడా చేయకుండా అధికారులు మృతదేహాన్ని ఇచ్చి ఇంటికి పంపించి వేశారని కృష్ణవేణి భర్త దుర్గారావు ఆవేదన చెందుతున్నారు. అమ్మాయికి అసలు ఏంది ప్రాబ్లం అని మాకు డాక్టర్లు ఎవరు చెప్పలేదండి. అందులో ట్రీట్మెంట్ కూడా సరిగా పట్టించుకోలేదు. అడిగితే జ్వరం అంటున్నారు కానీ అసలు జ్వరం ఎందుకు వచ్చింది, ఎంత వచ్చింది, ఎన్ని రోజుల నుంచి వస్తుంది, అసలు ఏమైనా బీపీ ఎంతవరకు వచ్చింది, షుగర్ ఎంతవరకు ఉంది అని ఏం చెప్పలేదు. పైగా చనిపోయిన తర్వాత తీసుకెళ్ళిపోమని గేట్ పాస్ ఇచ్చి పంపించేశారు. పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదు? బాడీని చేయాలి కదా, రూల్స్ ప్రకారం చేయాలి, ఫార్మాలిటీ కానీ చేయాలి. పోస్ట్ మార్టం ఎందుకు చేయాలి? సరే పలానా కారణం వల్ల చనిపోయిందని ఎందుకు చెప్పాలా? కృష్ణవేణి మృతితో మళ్లీ తురకపాలెంలో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరు ఎప్పుడు ఏ అనారోగ్య కారణంతో హాస్పిటల్ కి వెళ్తారో, ఎలాంటి వార్తలు వినాల్సి వస్తుందో అని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు గ్రామస్తులు. వెంటనే ప్రభుత్వం మేలుకోవాలని, తమను కాపాడాలని తురకపాలెం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.